అంతకుముందు సీడీ ప్లేయర్లు ఉండే, స్టక్ అయింది ఒక చోట మళ్ళీ వస్తుంటుంది, ఆ రాయన స్టక్ అయింది మళ్ళీ వస్తుంటుంది. అట్లా కొంతమంది స్టక్ అయిపోయి ఉన్నారు. మానసిక రోగుల్లాగా, మెంటల్ పేషెంట్ లాగా అన్నీ బాగానే మాట్లాడతారు, కానీ ఒక పాయింట్లో స్టక్ అయిపోయి ఉంటారు. ఏం చేయాలి? ఎక్కడ స్టక్ అయిపోయి, ఎక్కడ గుల్లవుతున్నావో, ఎక్కడ గందరగోళం అవుతున్నావో అక్కడ నుంచి నేను పక్కకు రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. నిన్నెవడో లాగడో, నువ్వే రావాలి పక్కకి, నువ్వే అడుగులు వేయాలి, నువ్వే జాగ్రత్త పడాలి. ఎక్కడ స్టక్ అయిపోయి కూర్చున్నావో, ఎక్కడ ముందుకు వెళ్ళలేక ఆగిపోయావో దేవుడు అంటున్నాడు, లే లే, అక్కడ నుంచి లే, పక్కకు రా. ఎక్కడ స్టక్ అవుతారో చెప్తా. ఇప్పుడు ఒకడు, నేనేందో మళ్ళీ పాపం చేస్తున్నాను, పాపం చేయకూడదు, పాపం ఇక ఎడిపోయినా పాపం, ఏం చేస్తున్నా పాపం చేయకూడదు. పొద్దుస్తున్నాను, ఈ పాపమే అయిపోయింది నాకు అంతా, ఈ పాపంతో నేను గెలవలేకపోతున్నాను, పాపమే, ఈ పాపం ఎట్లా చేయాలో ఏమి, ఈ పాపం ఒరే రారా, అక్కడ నుంచి రారా బయటికి అంటాడు దేవుడు. కాదు దేవా, కొంచెం ఆగు, ప్రార్థన ఓకే కానీ, వాక్యం ఓకే కానీ, పాపం వీణేమనాలా, పిచ్చోడే కదా. అక్కడే స్టక్ అయిపోయాడు వీడు. ఈ పొద్దుస్తమానం వీడు దాని చుట్టే తిరుగుతాడు. ఎట్లన్నా దీన్ని వదిలించుకోవాలా, దీన్ని గెలవాలా, దీన్ని జయించాలా, ఏంది అసలు పరిశుద్ధంగా ఉండాలంటే అసలు పిచ్చోళ్ళ కనపడుతున్నాను నేను. మీలో చాలా మంది ఉన్నారు ఈ బాబుతోళ్ళు. ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. షో చేయొద్దు, చేతులు ఎత్తండి. అంటే మిగిలిన వాళ్ళు చేసినా పర్వాలేదు అనుకుంటున్నారా? మరి చేతులు ఎత్తరే? మరి బాబా నువ్వు ఎట్టనా చేయెత్తిస్తావరా నాయన అనుకోవద్దు, నేను చెప్పేది నిజమే. అయితే కొంతమంది మరీ ఎక్కువగా స్టక్ అయిపోతారు. ఏదైనా నేను మెంటల్ పేషెంట్ చెప్పాను. కొంతమంది నిరాశ, ఏందో ఏం చేసినా ఇది కావట్లా, దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నా అంతా బాగానే ఉంది, ఏందో అసలు నా వల్ల ఏమైందో ఏమో, అసలు ఏది చేసినా సరే ఏమో అసలు నాకు ఏది సెట్ కావట్లా, ఏంది అసలు నాకు ఏం జరుగుతుందో, ఏమో అసలు నా పరిస్థితి ఏందో, అసలు ఇదేంది, ఏమైనా కానీ ఏదైనా అంతా నాకు రేపు ఇతను ఎవరు, ఏమో ఏంది అసలు నేను ఏది చేసినా. ఇదే బాబుతో అంటే ఆ పాయింట్ నిరాశ. అక్కడ ఏందో అంతా నాకు అనుకూలంగా లేదు, నా ప్రతికూలంగా ఉంది. అక్కడ స్టక్ అయ్యాడు ఒక్కొక్క ఆమె అక్కడ అయింది. ఒక్కొక్కడేమో పాపం దగ్గర అయ్యాడు, ఒక్కొక్కడేమో ఇంకొక సమస్య దగ్గర, ఇంకొక సమస్య దగ్గర, ఒక్కొక్కళ్ళేమో వాళ్ళ ఆయన దగ్గర స్టక్ అయ్యారు. వీడు మారట్లేదు, నన్ను ప్రశాంతంగా ఉండట్లేదు, ఏందో వీడు ఎప్పుడు మారుతాడేమో, వీడు మారట్లా, ఏందో అమ్మాయి తీసుకెళ్ళమ్మా, వీడు మారట్లా, అబ్బాయి ఏందో ఇక్కడ స్టక్ అయిపోయారు కొంతమంది. ఎక్కడ స్టక్ అయ్యారు? సరే అలాగని తిరుగు, నువ్వు సరే పిచ్చెక్కకపోతే అప్పుడు అడుగు. మళ్ళీ మధులత సిస్టర్ ఉంది ఇక్కడ, బిళ్ళలు తెచ్చుకొని వాడుకునే కర్మ పట్టకపోతే అప్పుడు అడుగు. నువ్వు మారుస్తావా పరిస్థితులు? నువ్వు మారుస్తావా? నీ చేతనైద్దా? ఆయన ఉన్నాడు కదా, ఆయన లేకపోతే కదా నువ్వు అంత గందరగోళం కావాల్సింది. నీ పాపాన్ని గూర్చైనా, ఓటమిని గూర్చైనా, ప్రతికూలతలను గూర్చైనా, దేన్ని గూర్చైనా నువ్వు స్టక్ అయిపోయేది లేదు. ఆయన అంటున్నాడు, లే, అక్కడి నుంచి లేచిరా, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు నీకు వచ్చి ఉన్నది.
కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. వెమ్ము తేజరిల్లుము నీవు, వెలుగు నీకు వచ్చి ఉన్నది. కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. సడలిన మోకాళ్లను బలపరచుము, వడలిన నీ చేతులను కదిలించుము. సడలిన మోకాళ్లను బలపరచుము, వడలిన నీ చేతులను కదిలించుము. నిమ్ము తేజరిల్లుము నీవు, వెలుగు నీకు వచ్చి ఉన్నది. కమ్ముకున్న చీకటులన్నీ తొలగిపోవు సమయమైనది. దేవుని గొప్ప నామానికి మహిమ. బిడ్డలారా, ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు? అట్లనే ఆందోళనగా ఆలోచించు. పిచ్చోళ్ళలాగా, పిచ్చిదానిలాగా అట్లనే అక్కడే స్టక్ అయ్యి అక్కడే ఉండు. అదే ఎక్కువ 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 చివరికి నీ మతిపోయి చివరికి సర్వనాశనమయ్యే పరిస్థితి వచ్చింది. ఎవరో కాదు నిన్ను నాశనం చేసింది, నిన్ను నువ్వే. పసిబిడ్డలాగా దేవుని వైపు మళ్ళుకొని, దేవుని పాదాలను హత్తుకొని, నాకు నువ్వున్నావయ్యా, నాకు నువ్వున్నావు. నేనేంటి ఇంత చండాలంగా ఆలోచిస్తున్నాను? నువ్వు లేకపోతే కదా నన్ను భూమి మీద పుట్టించింది నువ్వు, ఇన్నాళ్ళు నడిపించింది నువ్వు, ఎన్నోసార్లు చావు అతి సమీపంగా వచ్చిన చావకుండా నన్ను కాచింది నువ్వు, పట్టెడన్నం పెడుతుంది నువ్వు, ఈ వస్త్రం ఇచ్చింది నువ్వు, సమాజంలో నిలబెట్టింది నువ్వు, బ్రతికిస్తుంది నువ్వు, నడిపిస్తుంది నువ్వు, నన్ను పోషించేది నువ్వు, ఆదుకునేది నువ్వు ఉన్నావుగా. నన్ను అర్థం చేసుకోవటానికి కూడా నువ్వు ఉండగా నాకు భయం ఏంటి తండ్రి? పరిస్థితులన్నీ ప్రతికూలమైన, లోకమంతా ఏకమైన నన్ను ద్వేషించిన, ఎవరో నన్ను పట్టించుకోకపోయినా, నా గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరో లేకపోయినా నువ్వున్నావు. నిన్ను బట్టి నేను ముందుకు కదులుతా ప్రభువా, నిన్ను బట్టి సంతోషంగా ఉంటా. నా పరిస్థితులు మార్చగలిగే దేవుడు నువ్వు ఉన్నావని ధైర్యంగా ఉంటా, విశ్వాసంతో ఉంటా. నిన్నే నమ్ముతా. నా పరిస్థితుల్ని నేను నమ్మను, నా వ్యతిరేకతల్ని, ప్రతికూలతల్ని నమ్మను. నాకు నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు నమ్ముతా. నాకు ముందు రోజుల్లో నువ్వు చేయబోతున్న అద్భుతాలను నమ్ముతా. నా జీవితాన్ని నువ్వు తిప్పబోతున్న మలుపులు, ఆశ్చర్యకరమైన మలుపులు, నువ్వు నన్ను వెలిగించబోతున్న ఆ వెలుగు నేను నమ్ముతా. నువ్వు మార్చే నా పరిస్థితుల్ని నేను ముందే విశ్వాసంతో చూస్తున్నా. నువ్వే చెప్పావుగా, నమ్మో అన్నావుగా, నమ్ముతున్నా. నేను కృంగిపోను ప్రభా, నేను నిరాశపడినా, నేను స్టక్ అయిపోను ఎక్కడో. నేను స్టక్ అయితే నీ దగ్గరే స్టక్ అవుతా. ఏమని? అమ్మో అది అట్లా, ఇది ఇట్లా అని వాటి దగ్గర కాదు స్టక్ అయ్యేది. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నా దేవుడు ఉన్నాడు. చెప్పు ఏంటిది? నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, విడిపిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, రక్షిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, ఆదరిస్తాడు. నా దేవుడు ఉన్నాడు, స్వస్థపరుస్తాడు. నా దేవుడు ఉన్నాడు, కార్యం చేస్తాడు. ఇక్కడే స్టక్ అవ్వాలి. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. అంతేగాని చెత్త విషయాల దగ్గర స్టక్ అయ్యి నిన్ను నువ్వు నాశనం చేసుకోవద్దు. ఇంత చెప్పినా ఈ మాట నువ్వు తీవ్రంగా తీసుకోకపోతే నువ్వే నష్టపోతావు. తీసుకుంటే బయటికి వస్తావు, బాగుపడతావు. ఓకే, ఫస్ట్ ఏం చెప్పాను? అసలు మానవ జాతి పతనం, ఆశీర్వాదం. 2, మాట వినకపోవటం, వినటం అనే దాంతో ముడిపడ్డాం. విందాం, సరే విందాం. ఏం విందాం? ఏమేం చెప్పాడు? అందులో ఒకటి చెప్పా, విశ్వసించు కార్యం చూస్తావని దేవుడు చెప్పాడు కదా. దాన్ని సీరియస్గా తీసుకోవాలి కదా. తీసుకోకుండా ఈ దరిద్రాలన్నీ తెచ్చుకుంటే మరి ఏమనాలా? ఎవరు తప్పు?